టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత చీకటిగా కనిపిస్తుంది. కెమెరాలో కూడా లోపల వ్యూ బయట వ్యూ కనపడకుండా లోపల వ్యూనే మళ్ళీ బయటకు కనిపిస్తుంది. ఇట్లా రివర్స్ టన్నెల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా నిదానంగా వెళ్తుంది బండి. 40 స్పీడ్ తోటి వెళ్తుంది టన్నెల్ లోపల. కొంత బయటకు వచ్చిన తర్వాత బయటకు కనిపిస్తుంది అంతే. లోపల టన్నెల్లో ఏం కనపడలేదు. ఫస్ట్ టన్నెల్ ఇది. ఈ రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా చిన్నగా వెళ్తుంది. రెండో టన్నెల్ వచ్చింది, సెకండ్ టన్నెల్. ట్రైన్లో లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల బయట టన్నెల్ అనేది కనపట్లేదు. అసలు బయట టన్నెల్లో లైటింగ్ లేదు కాబట్టి చీకటిగా కనిపిస్తుంది. 2 టన్నెల్స్ దాటాము. పక్కనే పెద్ద లోయ. అసలు ఎంత పెద్ద లోయ అంటే మామూలుగా లేదు అసలు లోయ. ఇది ఇంత ఎత్తులో వెళ్తుంది ట్రైన్. చుట్టూ పర్వతాలు చూడండి ఎంత బాగుందో వ్యూ. సూపర్ సీనరీ. చెట్లు వర్షాల దెబ్బకి లేదు కొట్టేసినట్టుంటారు. కొత్త ట్రాక్ నిర్మాణం కోసం చెట్లు కొట్టారు. ఇంకో టన్నెల్ వచ్చింది. చాలా స్మూత్గా వెళ్తుంది అండి టన్నెల్లో, ఎలాంటి సౌండ్ లేకుండా. కాకపోతే ఏంటంటే ఈ లోపల లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల బయట టన్నెల్ అనేది కనిపించట్లేదు. టన్నెల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దీనికంటే కూడా స్లీపరే బెటర్ అనిపిస్తుంది. వందే భారత్లో టన్నెల్ ఎక్స్పీరియన్స్ అంత కరెక్ట్గా ఏం లేదు. మామూలు నార్మల్ జర్నీ చేసినట్టే ఉంది. కింద వర్క్లు జరుగుతున్నాయి వెడల్పు చేయడానికి ట్రాక్లు. పక్కన బ్రిడ్జి కడుతున్నారు కింద. ఇలాంటి ఘాట్ రోడ్లు నిర్మాణం చేయాలంటే చాలా కష్టం. వాళ్ళకి వసతులు అన్నీ చేర్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు బోల్డ్ అంత ఖర్చు అయింది. వింధ్యాచల పర్వతాల్లో ముందు ఏదైతే వెనక చిన్న పర్వతాలు చూసామో అక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఇటు కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది. అంత గ్రీనరీ కనిపించట్లేదు. ఇందాక మనం ముందు వచ్చే దారిలో ఇటార్సీ వైపు, భోపాల్ నుంచి ఇటార్సీ మధ్యలో చూసిన దాంట్లో ఆ గ్రీనరీ అద్భుతంగా ఉంది. మళ్ళీ టన్నెల్లోకి వస్తున్నాం అనుకుంది. ఓకే, టర్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు మన వందే భారత్ లోకోమోటివ్ ముందు ఏదైతే కనిపిస్తుందో క్లియర్గా కనిపిస్తుంది. టర్నింగ్ నుంచి టన్నెల్లోకి వెళ్తాం. ఇప్పుడు బాగుంది వ్యూ. లోపల ట్రైన్లో లైటింగ్ ఆపుకుంటే కానీ బయటకు కనిపించట్లేదు క్లియర్గా. మన ఒక్కళ్ళ కోసం లైట్లు ఆపుకుంటాం కరెక్ట్ కాదు కదా. ఇంకా ట్రైన్లో 80 మంది ఉన్నారు. మన బోగిలో 80 మంది, 78 మంది ఉన్నారు. చెట్లు ఇంకా బాగా పచ్చబడలా, ఎండుగానే ఎండిపోయినట్టే ఉన్నాయి. అటువైపుకి ఇటువైపుకి పచ్చదనం చాలా తేడా ఉంది. వింధ్యాచల పర్వతాల్లోనే ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఇంత డిఫరెన్స్ ఉంది. ఇది కొత్త సొరంగానికి సంబంధించి, కొత్తగా ట్రాక్ లైన్కి సంబంధించి ఒక్క కొండ ఎట తొలిచారో చూడవచ్చు. కొండ తొలిచిన విధానం. కొండ తొలవటానికి వీలైనప్పుడు సొరంగం వేస్తున్నారు లోపలికి. ఇప్పుడు ఇట్లాంటి 4వ లైన్ నిర్మాణం జరుగుతుందంట. ఇప్పుడు మన ట్రైన్ ఏదైతే వెళ్తుందో ఇట్లాంటి ఇప్పటికే 3 లైన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చేసేది 4వ లైన్ పనిచేస్తున్నారు. ఈ 4వ లైన్ పూర్తయ్యేటప్పటికి ఈ వందే భారత్, అమృత్ భారత్ కంటే కూడా ఇంకా స్పీడ్ ట్రైన్ అయితే వచ్చింది, బుల్లెట్ ట్రైన్ టైప్. బహుశా కొత్తగా వేసే ట్రాక్లన్నీ కూడా అలాంటి నిర్మాణమే చేస్తుంటారు. ఇంకొకసారి చూడొచ్చు మళ్ళీ మన వందే భారత్ ఏదైతే మన ఈ నాగ్పూర్ వందే భారత్, ఇంకొకసారి లోకోమోటివ్ బయట బోగీలన్నీ కనిపిస్తున్నాయి టర్నింగ్లో. ఇప్పుడు ఇక్కడ నేరుగా సొరంగంలోకి వెళ్ళిపోతుంది బండి. అదే ఒక టర్నింగ్ నిర్మాణానికి సంబంధించి, కాలువకు సంబంధించి అట్లా చేస్తున్నారు.
కనిపిస్తుంది టన్నెల్ ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ నుంచి లోపల కనిపించట్లేదు. 5వ టన్నెల్ ఇది. టన్నెల్లో ప్రయాణిస్తుంటే మన ట్రైన్లో ఉన్నది మనకు కనిపిస్తుంది. లోపల ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది కెమెరాలో. బయట టన్నెల్ కనపడలేదు. బయటకు వచ్చింది కదా, బయట వెళ్తున్న ఎక్కువ ఉంది కాబట్టి బయట వైపు కనిపిస్తుంది మళ్ళీ. ఎంత కొండ తొలిచారు చూడండి, అంత ఎత్తు కొండ తొలుచుకుంటూ వచ్చారు. ఇక్కడ మళ్ళీ కొండ తొలిచినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ముందు కొండ తొలవటం, బ్రిడ్జిలు కట్టడం అసలు మామూలు పని కాదు ఇది. కొన్ని సంవత్సరాల పాటు చేయాల్సిన పని. తొలిచిన కొండను పైకి పోసారు ఎత్తుగా. స్లోపులు కూడా చాలా జాగ్రత్తగా స్లోపులు చేస్తేనే ఇది ట్రైన్కి అటు ఇటు ట్రాక్ల మీద మట్టి కొండ చర్యలు జారిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే. వాలు తలాలు కరెక్ట్గా చేయాలి, స్లోపులు కరెక్ట్గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా చేయగలగాలి. చాలా పని ఉంటుంది అసలు, మామూలు విషయం. ఇది పాతదానికి సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతానికి పైన కొత్తదానికి చేస్తున్నారు. పైన లైన్, కొత్త లైన్ అటు నుంచి వెళ్ళిద్ది పైన. ఏ లైన్కి ఆ లైన్ కొత్తగా చేయాల్సిందే, పక్కనే చేయడానికి కుదరదు. ఈ కొండదంతా తవ్వాలంటే మామూలు విషయం కాదు కాబట్టి. మధ్యప్రదేశ్లో బేతూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇటార్సీ నుంచి బేతూల్కి మధ్య. ఇదంతా కూడా ఈ బేతూల్ అనే ఏరియా వింధ్యాచల పర్వతాల మధ్యలో ఉంటుంది. చూడవచ్చు, ఊరికి సంబంధించి కొంత వ్యూ కూడా కనిపిస్తుంది. బేతూల్ టౌన్కి సంబంధించి కింద నుంచి రోడ్డు ట్రాఫిక్ అయితే వెళ్తూ ఉంది. అండర్ పాస్ పైనుంచి ట్రైన్ వెళ్తుంది. పక్కన రోడ్డు నిర్మాణం గురించి కూడా కొంత వర్క్లు అయితే జరుగుతున్నాయి. కొంత వెడల్పు చేస్తున్నారు రోడ్డుకు సంబంధించి కూడా. బేతూల్ ఏరియాకి వచ్చేసాం. మనం మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వైపు జర్నీ చేస్తున్నాం. వింధ్య పర్వతాల మధ్యలో మన ప్రయాణం, టన్నెల్స్ మధ్య నుంచి మన ప్రయాణం సాగుతుంది. కొండని తొలిచి రైలు మార్గాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఏరియాని ఇప్పుడు మనం చూస్తున్నాం. వచ్చేసింది, వెల్కమ్ టు బేతూల్ అన్నట్టుగా. బేతూల్ వచ్చేసాం. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది బండి. ఓకే, ప్లాట్ఫారం అంతా కూడా చాలా నీట్గానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు బాగా. 3 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 3 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి, బాగుంది. బేతూల్ ర్యాంప్ బ్రిడ్జి కూడా ఉంది. మనకి లగేజ్లు అయ్యి లాక్కి వెళ్ళటానికి. మెట్లు కాకుండా ర్యాంప్ మీదకి వెళ్ళటం అయితే కొంచెం సౌకర్యంగా బాగుంటుంది. మెయిన్ సెంట్రల్ గేట్కి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి పెద్దగా ప్యాసింజర్స్ అయితే ఎక్కువగా కనపడట్లేదు. ఇది వందే భారత్ కాబట్టి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. విడిగా కూడా ట్రైన్లో ఈ లైన్లో జర్నీ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్లాట్ఫారం మీద చాలా పలచగా కనిపిస్తున్నారు. బేతూల్ మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం. డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఒక 2 నిమిషాలు మాత్రమే ఆగింది బేతూల్ నుంచి బయలుదేరిన బండి. ఈ బేతూల్ రైల్వే స్టేషన్లో ఇట్లాంటి వింధ్య పర్వతాల మధ్య కూడా
బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే 1913 నుంచే ఇక్కడ ట్రైన్ లైన్ సర్వీస్ అయితే ప్రారంభం చేశారంట. ఇలాంటి ఘాట్ రోడ్లో, అది కూడా మే 13వ తారీఖు 1913. చూడొచ్చు, ఇది మెయిన్ గేట్కి సంబంధించి ఈ ఏరియా, మెయిన్ ఏరియాకి వచ్చాము. ఈ స్టేషన్ యొక్క ప్రత్యేకత అది. ఇటార్సీ బెతూల్ మధ్యలో 1913లోనే సుమారుగా ఇప్పటికి 113 సంవత్సరాలు అయింది ఇటువైపు రైల్వే లైన్ ఓపెన్ అయ్యి. ఇలాంటి సొరంగ మార్గాలు కానీ లేదంటే కొండ తొలిచి వేయటం కానీ చాలా అద్భుతమని చెప్పుకోవాలి. 113 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో రైల్వే లైన్ ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. మొత్తం మీద వాళ్ళు సామాన్యులు కాదు, బ్రిటిష్ వాళ్ళు. సాత్పురా పర్వత శ్రేణులు కూడా కలిపిద్దంట ఇది. వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వత శ్రేణులు, 2 పర్వత శ్రేణులు కలుపుతూ ఈ ట్రైన్ మార్గం ఈ కొండలలో నుంచి ఇటార్సీ మరియు బెతుల్ మధ్య సాగిపోతూ ఉంటుందంట. భోపాల్, నాగపూర్, ఇటార్సీ, జబల్పూర్ వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు సులువుగా ట్రాన్స్పోర్ట్ రైల్వే లైన్ విధానం అయితే ఉందని చెప్తుంది. చాలా బాగుంది. దీనికి సంబంధించి బెతుల్కి సంబంధించి హిస్టరీ. ఇది వింధ్య పర్వతాల్లో మధ్యలో ఎక్కడో ఘాట్లలో ఉన్నా కూడా, కొండ ప్రాంతాల్లో ఉన్నా కూడా మంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంది. ఈ బెతుల్ ఏరియా నుంచే ఢిల్లీ నుంచి మనకు చెన్నై వైపు రావాలంటే ఈ ఒక్క రూటే ఉంది. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే డైరెక్ట్ లైన్ అయితే లేదు, ఇదే డైరెక్ట్ లైన్. మిగతా డైరెక్ట్ లైన్ లేకుండా మామూలు కనెక్టివిటీ ప్రకారం మారుతూ వెళ్ళాలి ట్రైన్స్. డైరెక్ట్గా వెళ్ళాలంటే ఇటువైపు నుంచి వెళ్ళాలి, మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళాలి. ఛార్జింగ్ సాకెట్లు అయితే పనిచేయట్లేదు దీంట్లో. మొబైల్ ఛార్జింగ్ ఇప్పుడు మన సీట్లకు సంబంధించి నేను ఇప్పుడు నా పక్కన 2 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను కూర్చున్న సీట్ కానీ పక్క సీట్లో కూడా 2 సాకెట్లు ఉన్నా కూడా 2 సాకెట్లు పనిచేయట్లేదు ఛార్జింగ్. కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏంటో. ఇంకా నెక్స్ట్ రాబోయేది నాగపూర్, మనం దిగే టైం కూడా అయిపోతుంది. प्रिय यात्रीगण कृपया ध्यान दें, वंदे भारत एक्सप्रेस के शौचालयों में आधुनिक बायो वैक्यूम टॉयलेट सिस्टम लगा हुआ है. లంచ్ తెచ్చి పెట్టాడు. बोतल, चाय कप, नैपकिन, నాన్ వెజ్ చెప్పాను కాబట్టి నాన్ వెజ్ ఏమొచ్చిందో చూద్దాం. और पॉलीथीन बैग इत्यादि कूड़ा कचरा शौचालय के कूड़ेदान में ही डालें. లంచ్ ఇస్తున్నాడు కాబట్టి కచరా ఏమీ విడిగా బయట వేయద్దు, జాగ్రత్తగా పెట్టండి. వచ్చి మా సిబ్బంది తీసుకెళ్తారు, క్లీనింగ్ వాళ్ళు. లేదంటే మీరే వెళ్ళి డస్ట్బిన్లో వేయండి అని చెప్తున్నారు. అలాగే వాష్రూమ్లో యూజ్ చేసిన తర్వాత కూడా ఫ్లష్, ఏదైతే సెన్సార్ ఫ్లష్ ఉంటుందో అది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయండి, అది క్లీన్ అయిపోద్ది చెప్తున్నారు. ఇక్కడ నుంచి మంచి పచ్చటి పొలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు మనం మధ్యప్రదేశ్లోనే ప్రయాణం చేసాం. ఇక నేరుగా నాగపూర్ అంటే మహారాష్ట్రలోకి వెళ్ళిపోతాం. మన ట్రైన్ ఇప్పుడు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి స్టార్ట్ అయ్యి నాగపూర్ డెస్టినేషన్గా ఆగిపోతుంది. అక్కడ అదే లాస్ట్ స్టాప్ నాగపూర్. నేను కూడా నాగపూర్లో దిగిపోవాలి. చూడొచ్చు, బాగా పచ్చటి వాతావరణం బాగా అనిపిస్తుంది. ఇది జూన్ నెల 13వ తారీఖు మిట్ట మధ్యాహ్నం 12:30 అయితే అయింది. ఆ సమయంలో వింధ్య పర్వతాల మధ్య మనం జర్నీ చేస్తున్నాం. లంచ్కి సంబంధించి ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. ఈ పెరుగు కప్పు, టమాటా సాస్ ఏదైతే ఉందో అది ఉదయంది, ఇది ఇప్పుడు ఇచ్చినవి. దీనికి సంబంధించి మీల్స్ 1, 2, 3, 4 మళ్ళీ పెరుగు కప్పు ఇచ్చాడు. పెప్పర్ సాల్ట్ మళ్ళీ ఇచ్చారు. రోటీ ఇచ్చారు. మళ్ళీ సేమ్ టిష్యూ ఇచ్చారు. చూద్దాం ఏముండే, ఓపెన్ చేసి చూద్దాం. నాన్ వెజ్ ఏమి ఇచ్చారు. లంచ్ మొత్తం ఓపెన్ చేశాను. వైట్ రైసు, నాన్ వెజ్ కర్రీ, ఇది ఇంకో వెజ్ టైపు సాంబార్ లాగా ఇచ్చారు. ఇది ఒక ఫ్రై, ఆలు ఫ్రై. ఆలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పూట కూడా. రోటీ ఇచ్చారు. 3 రోటీ ఇచ్చారు. 3 రోటీ ఇచ్చారు. పెరుగు కప్పు. ఇది ఖచ్చితంగా ఫిష్ కాదు. చూద్దాం ఒకసారి.
చికెన్ ఇచ్చారు, చికెన్. ఓకే, టేస్ట్ చూసి చెప్తా ఎట్లా ఉందో, మార్కులు ఇద్దాం. లంచ్ చేయటం పూర్తయిపోయింది. వాళ్ళు ఇచ్చిన లంచ్లో చికెన్ కర్రీ ఓకే బాగానే ఉంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేశారు. ఏదైతే సాంబార్ టైప్ ఇచ్చారో సాంబార్ కూడా పర్లేదు, యావరేజ్ ఉంది. ఫ్రై, బంగాళాదుంప ఫ్రై కూడా ఓకే. రైస్లో రూపంలో ఏదైతే ఇచ్చారో వైట్ రైస్లోనే కొద్దిగా బఠానీలు, వెజ్, కొంచెం క్యారెట్ కలిపేశారంటే లైట్గా వెజ్ బిర్యానీ టైప్ ఇచ్చాడు, కానీ వైట్ రైస్ లెక్కేది. పెరుగు కప్పు మామూలే, అమూల్దే. తర్వాత ఐస్ క్రీమ్ కప్ ఇచ్చారు, ఐస్ క్రీమ్ కప్ కూడా అమూలే, అంతా అమూల్మయం. అమూల్ ప్రోడక్ట్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ IRCTC వాడుతున్నారు. ఓకే, భోజనం పరంగా 3.5 ఇవ్వచ్చు, బాగానే ఉంది భోజనం. ఇంకా మనకి నాగ్పూర్ రావడానికి ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా దారి మధ్యలో ఏమున్నాయని చూసుకుంటూ వెళ్దాం. ఇంకా నేరుగా ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాం, నేరుగా నాగ్పూర్కి. ఒకసారి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాను. ఈ మెయిన్ డోర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. ఇది ఆటోమేటిక్గా బండి ఆగినప్పుడు, ఇప్పుడు మామూలుగా అయితే లాగడానికి ఇది ఉంది కానీ మనం లాగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బండి ఆగినప్పుడు అదే ఓపెన్ అయిపోద్ది సంబంధించి. అట్లాగే ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఎమర్జెన్సీకి సంబంధించి ఇక్కడ ఇట్లా తిప్పుకోమని చెప్పి అది ఇక్కడ లివర్ అయితే ఇవ్వడం జరిగింది రెడ్ కలర్లో, సేమ్ అట్లాగే ఉంటుంది. అట్లాగే ఎమర్జెన్సీ ఏదైనా మనం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే టాక్ బ్యాక్ యూనిట్ అని చెప్పి ETBU టాక్ బ్యాక్ యూనిట్ ప్రెస్ స్విచ్, ఇక్కడ ఈ స్విచ్ పుష్ చేసి పుష్ టు టాక్ మనం మైక్లో చెప్పచ్చు. ఇక్కడ మైక్లో మనం చెప్తే ఇక్కడ సిగ్నల్ వచ్చింది, అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో లేదని మనకు అర్థమైంది. అది కంప్లైంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ వందే భారత్లో కంప్లైంట్కి సంబంధించి యువతల మనం ఉన్న సీటర్ నుంచి సీట్ లెవెల్లో చేరుకారు. సరే, బాత్రూమ్కి సంబంధించి కూడా బాత్రూంలో ఎలా ఉందో చూద్దాము. ఇది హ్యాండ్ వాష్, బాత్రూమ్కి సంబంధించి ఇటువైపు ఉంటుంది. ఇది వెస్ట్రన్ టాయిలెట్, ఒకవైపు వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది, రెండో వైపు మామూలు టాయిలెట్ ఉంటుంది. మనం పని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఈ బటన్ నొక్కితే వాటర్ మొత్తం ఫ్లష్ కొట్టేసి క్లీన్ అయిపోతుంది. బెస్ట్ ఫర్ ఫ్లష్ అని రాస్తుంది. ఇది వర్కింగ్లో ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, వర్కింగ్ లేకపోతే గ్రీన్ కలర్లో వస్తుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి వర్కింగ్లో ఉన్నట్టు లెక్క. వాష్రూమ్కి సంబంధించి ఇది మామూలుగా హ్యాండ్ డ్రై చేసుకోవడానికి దాదాపు ఇట్లాంటివన్నీ పనిచేయవు. మామూలుగా లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ అవి ప్రస్తుతానికి పనిచేయట్లేదు. కొన్ని మెయింటెనెన్స్ లోపాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రెండో వైపు డోర్, ఇది డోర్కి సంబంధించి విధంగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ మొత్తం ఈ బోర్డు లోపల ఉంటాయి అన్నమాట. ఏదైనా కంట్రోల్కి సంబంధించి వాటి లాక్లన్నీ మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న విధానాన్ని బట్టి. ఇది బోగికి జాయింట్ కూడా చాలా చక్కగా కలిపారు. బోగి నుంచి బోగికి కలిపిన విధానం కూడా చాలా బాగుంది. జాయింట్ అసలు కనపడకుండా ఇబ్బంది లేకుండా మొత్తం ఫ్లాట్గానే ఉంది. ట్రాలీ కూడా లాక్కుని పోవచ్చు, సో కూర నీట్గా, ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. ఇదంతా కూడా ఫుడ్ పెట్టుకునేది. బోగికి ఒకవైపు మాత్రం వాష్రూమ్స్ ఉంటాయి, ఒకవైపు మాత్రం ఫుడ్కి సంబంధించినంత ఉంటుంది. మామూలుగా ట్రైన్లో రెండు వైపులా ఉంటాయి కాబట్టి ఇక్కడ అట్లా ఉండదు. ఒకవైపు మొత్తం ఫుడ్ సర్దుకుంటారు, రెండో వైపు మాత్రం వాష్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ బోగి జాయింట్ ఎట్లా ఉందో అట్లా మనం మన కోచ్ దాటి అవతలకు పోయి వాష్రూమ్ చూపించుకొని వచ్చాను. ఇప్పుడు మన కోచ్లో మాత్రం ఉండాలంటే అటువైపు మాత్రం వాష్రూమ్స్ ఉంటాయి, ఇటువైపు మాత్రం ఫుడ్కి సంబంధించినంత ఉంటుంది. డస్ట్ ఎప్పటికప్పుడు దాంట్లో తీసుకెళ్తున్నారు. డోరు ఎప్పటికప్పుడు ఇట్లా కలుగుతుంది. దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. ప్రెస్ చేస్తే ప్రెస్ బటన్ ఫర్ ఓపెనింగ్ డోర్ అని. ఇది మనం కోచ్లోకి వెళ్ళాలంటే
ఈ విధంగా ఇది విషయం. మంచి భోజనం చేసాము, పర్లేదు 3.5 మార్కులు ఇచ్చాం కాబట్టి మంచి భోజనం లెక్కేసుకోవాలి. వెండి పర్వతాలు దాదాపు దాటి వచ్చేసాము. దాదాపు దగ్గరలోకి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. నేరుగా మా నాగపూర్కి అయితే మన బండి ప్రయాణం చేస్తూ ఉంది, మధ్యలో ఇంకెక్కడ ఆగదు కాబట్టి. ముందు ఒక టర్నింగ్ రాబోతుంది, వ్యూ చాలా బాగుంటుంది, చూద్దాము. మన బండి దాదాపు సి ఆకారంలో కటింగ్ అవుద్ది. వందే భారత్ ఎక్స్ప్రెస్ నాగపూర్ దగ్గరలోకి వెళ్ళే సమయంలో ఇలాంటి మంచి టర్నింగ్ అయితే 2 కొండల మధ్య నుంచి ఉంటుంది. చెట్టు అడ్డం ఉంది, కొంచెం క్లియర్గా కనబట్ల చెట్టు అడ్డం ఉంది. కొంచెం జూమ్ లాగాను, ఇది ఎట్లా కనిపిస్తుంది, సి ఆకారం క్లియర్గా ఉంది. ఇందాక దాకా చెట్టు అడ్డం ఉంది అక్కడ, ఇప్పుడు బాగా వచ్చింది. అంతలోకి సి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సి ఆకారం నుంచి వచ్చి మళ్ళీ ఎస్ వైపు మళ్ళీంది పూర్తిగా. దాదాపు కొండలకి చివరికి వచ్చేసాం. కొంతవరకు మళ్ళీ ఒక సీ టర్నింగ్ వచ్చింది, సీ టర్నింగ్ చూద్దాం. ట్రైన్ కొండకాల ఎత్తుకి వెళ్ళాలి. ఇప్పుడు చూడొచ్చు ఆ ట్రాక్కి ఈ ట్రాక్కి మధ్యలో ఎంత డౌన్ ఉందో. మళ్ళీ ఈ డౌన్లో కూడా వాటర్ పోవడానికి నీట్గా, వర్షం నీళ్ళు పోవడానికి నీట్గా అట్లా బ్రిడ్జిలు అయితే కట్టారు. ఇది చాలా ప్లానింగ్తో కట్టాలి, లేదంటే వర్షాల టైంలో ఈ ఘాట్ రోడ్లో బళ్ళు జరగడం చాలా కష్టం. ట్రైన్ జరగాలంటే చిన్న స్టేషన్ అయితే వచ్చింది ఇక్కడికి. ఎవరు లేరు, చిన్న స్టేషనే కానీ ఎవరు లేరు. జస్ట్ ప్యాసింజర్ ట్రైన్స్ లాంటివి ఆగుతుంటాయి ఇట్లాంటి స్టేషన్లో. ఇది పాత ట్రాక్, ఇది పాత ట్రైన్ ట్రాక్ని ఇది వాడలేదు, దాన్ని తీసేసారు. పూర్తిగా కొండ పైకి ఉంది, అటువైపు కొండ పైకి అటు ఎక్కి దిగిద్ది అనమాట ట్రైన్. ఇక్కడ దాకా ఫ్లాట్గా ఉందా, ఆ ముందు చూసినట్టయితే చాలా ఎత్తుగా ఉంది. అక్కడ అంత ఎత్తు కొండ తొలిచేపలు లేకుండా ట్రైన్ అంత కొండ ఎక్కేటట్టుగా ట్రాక్ అయితే వేశారు. కొన్ని ఏరియాల్లో పూర్తిగా చెట్లు బాగా ఎండిపోయాయి. కొన్ని చెట్లు అడ్డం ఉండే కానీ ఇప్పుడు సి టర్నింగ్ అయితే కనిపిస్తుంది. సి ఆకారంలో తిరిగింది బండి. నిజంగా ఒరిజినల్ వందే భారత్ స్పీడ్ అయితే చూడలేదు కొన్ని వరకు నేను. చాలా అంత ఘాట్ రోడ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా నిదానంగా పోతున్నాను. 100 స్పీడ్ దాటలేదు అసలు ఇంతవరకు కూడా. కొండల మధ్య చిన్న చిన్న ఇల్లు, చిన్న ఊర్లు ఉన్నాయి. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. అక్కడ ఆ ఇల్లు అంటే కొంచెం వీళ్ళకి ఇక్కడ ఈ కొండల మీద ఫామ్ హౌస్ లాగా అక్కడే చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు జీవనం చేస్తున్నారు. బాగుంది. కొండ అంచుల్ని కొంచెం తొలిచి ఏటవాలుగా చేసి కొంత వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి వింధ్య పర్వతాల మధ్యలో కూడా అక్కడక్కడ ఇళ్ళు నిర్మాణం చేసుకొని కొంతవరకు పొలంతో పంటలు అయితే పండిస్తున్నారు పొలంలాగా. ఇక్కడ కొంచెం గ్రౌండ్ వాటర్ ఇబ్బందిగానే ఉండొచ్చు, వర్షాధారంగానే చేస్తుంటారు దాదాపు. ఇది కొండ తొలిచే విధానం, ఇట్లా తొలుస్తున్నారు కొండను. ఇది మొత్తం రాయి కొండ కాబట్టి దాన్ని స్లోపుగా చేయాల్సిన అవసరం లేదు. అదే మట్టి కొండ అయితే దాన్ని ఇంకా స్టెప్పులుగా చెక్కాల్సి ఉంటుంది.
దాదాపు మనం కొండల పైన జర్నీ చేస్తున్నాం. ఎక్కువ అవకాశం ఉన్న వరకు కొండ పైనే చదరం చేసి దానిపైన నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఒక కొండ అంచుని తొలుచుకుంటూ నిర్మాణం చేసుకుంటూ పోయారు. ఎందుకంటే పక్కనే లోయలు కనపడుతున్నాయి కాబట్టి. దీనికి ఇంజనీరింగ్ ప్లాన్ చాలా మంచి ప్లాన్ చేయగలిగితేనే ఇట్లాంటి నిర్మాణాలే చేయగలుగుతారు. దాదాపు 113-115 సంవత్సరాల క్రితమే ఇలాంటి నిర్మాణాలు చేశారంటే అప్పట్లో టెక్నాలజీ లేదు, మిషనరీ లేదు, అచ్చంగా మనుషుల మీద ఆధారపడి చేశారు. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తే పాపం అంత నిర్మాణం చేయగలిగారు. అప్పుడు సహజంగా ఒక సింగిల్ లైన్ వేయడానికి కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఇల్లు కనబడుతుంది కొండ పైన. అట్లాంటివి కొండ పైన టాప్లో ఇల్లు కట్టుకొని కొండ వాలు తలంలో పొలం పనులు అయితే చేస్తున్నారు. ఆవులు చూడొచ్చు, గోల్డెన్ ఆవులు ఉన్నాయి. అన్ని బుడ్డ ఆవులు, చిన్న ఆవులు. దాదాపు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర బోర్డర్కి అయితే వచ్చేసాం. బెతుల్ స్టేషన్ నుంచి మనం నాగ్పూర్ చేరుకోవడానికి మధ్యలో 22 స్టేషన్ల మధ్యలో దాటుకుంటూ మన బండి అయితే వెళ్తుంది. 22 స్టేషన్ల మధ్యలో స్టాప్ లేదు, నేరుగా నాగ్పూర్లోనే ఆగుతుంది. అట్లాగే ఏదైతే ఇటార్సీ జంక్షన్ ఉందో, ఇటార్సీ జంక్షన్ నుంచి బెతుల్ మధ్యలో 14 చిన్న స్టేషన్లు, ఇంటర్మీడియట్ స్టేషన్ దాటుకొని రావడం జరిగింది. ఈ 22 స్టేషన్ల మధ్యలో బెతుల్కి నాగ్పూర్కి మధ్యలో నాన్ స్టాప్గా బండి అయితే నడుస్తూనే ఉంది. సుమారు 2.5 గంట పాటు నాన్ స్టాప్గా వస్తుంది బండి. బెతుల్ నుంచి 2.5 గంట పాటు సుమారు 200 కిలోమీటర్లు ఉంది. 200 కిలోమీటర్లు దాదాపు ఎక్కువ ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక ఈ అఫీషియల్ స్టాప్ అనేది లేకుండా ఘాటుకి అనుకూలంగా ఏదైతే స్పీడ్ లిమిట్ వెళ్ళాల్సిన ఏరియాలు ఉంటాయో వాటిల్లో చాలా నిదానంగా పోతుంది. 30-40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే పోతుంది. అంతా ఎక్కువ ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్వతాల మీద నుంచి బండి వెళ్ళటం కాబట్టి దాదాపు ఇది కొంచెం ఇంచుమించుగా హిమాలయ పర్వతాలలో కొంచెం మినీ హిమాలయ పర్వతాలలాగా ఈ వింధ్య పర్వతాలు అని చెప్పుకోవచ్చు. వింధ్యాచల, హిమాచల అని ఎట్లా అనుకుంటామో ఈ వింధ్యాచల. నాగ్పూర్ చేరుకోవడానికి ఇంకా మనకి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంది. సుమారు 40 నిమిషాలు జర్నీ ఉండగా పైన వాతావరణం చూడవచ్చు, చాలా బాగా మబ్బులైతే పట్టినాయి. ముందుకు వెళ్ళే కొంది ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ట్రైన్ వ్యూ కూడా చూడవచ్చు. మబ్బుల్లో ట్రైన్ వ్యూ కూడా కనపడుతుంది. ఒక చిన్న టర్నింగ్ వచ్చింది మిస్ అయింది. ట్రైన్ మబ్బులైతే పట్టినాయి, బాగా వర్షం అయితే పడవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. స్టేషన్ దాటిన తర్వాత మాత్రమే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ 100 దాటి స్పీడు 130 స్పీడ్ తోటి ప్రయాణిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు అక్కడ డిస్ప్లేలో ఎదురుగా కనిపిస్తుంది 125గా ఇప్పుడు ప్రస్తుతం వెళ్తుంది. 130 వరకు టచ్ అయింది అంతే. ఇంకా నాగ్పూర్ చేరుకోవడానికి ఒక అరగంట టైం అయితే పడుతూ ఉంది. ఇంత జర్నీలో బెతెల్ నుంచి ఒక 2 గంటల జర్నీ మాత్రం 130 రీచ్ అయ్యేటట్టుగా స్పీడ్లో వెళ్తూ ఉంది. ముందు వాతావరణం చూడవచ్చు, మబ్బు పెట్టింది, వర్షం రావచ్చు. నాగ్పూర్ వైపు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం జల్లు అయితే పడిపోయినట్టుగా కనిపిస్తుంది. కొంత నీళ్ళు ఉన్నాయి ట్రాఫిక్ పక్కన. ముందు థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి కనిపిస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్ నాగ్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. చూడొచ్చు, వర్షం పడి నీళ్లు కనిపిస్తున్నాయి. వర్షం జల్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. నాగ్పూర్లో కూడా కొద్దిగా వర్షం అయితే పడి అయిపోయింది. స్టేషన్ రాకముందే సిగ్నల్ కోసం అయితే బండి సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం బయలుదేరిన స్టేషన్ నుంచి ఇప్పటి వరకు బండి అసలు ఎక్కడా కూడా సిగ్నల్ కోసం వెయిట్ చేసిందే లేదు. నాగ్పూర్ ఏదైతే డెస్టినేషన్ స్టేషన్ ఉందో 10 నిమిషాల నుంచి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. జస్ట్ ఇప్పుడే కదిలింది.
దాదాపు అందరూ కూడా వాళ్ళ లగేజ్ తీసుకొని గేట్ల దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్ళలేదు, దూరంగా ఆగింది. ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంది ప్లాట్ఫారంకి. కరెక్ట్ టయానికి ఏమీ లేట్ లేకుండా, ఒక నిమిషం కూడా తేడా లేకుండా ప్లాట్ఫారం మీద తీసుకొచ్చి ఆపేశారు. చూడొచ్చు 20911 C10 మనం దిగిన కోచ్ అది. ఇది C11 కరెక్ట్గా టయానికి వచ్చేసింది బండి. అట్లాగే కొంత వర్షం కూడా పడింది, అందువల్ల కొద్దిగా చల్లగా కూడా ఉంది. ఇంకొకటి కొద్దిగా ట్రైన్లో ప్రయాణికుల్ని కూల్ చేయడం కోసం పైన స్ప్రేయర్లు కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. స్ప్రేయర్లు వాడుతున్నారు, చల్లటి స్ప్రేయర్లు. పక్కన ప్లాట్ఫారంలో అయితే భువనేశ్వర్ లోకమాన్య తిలక్ బండి వెళ్ళిపోతుంది. ఇప్పుడే స్టేషన్ మీదకి వచ్చింది ప్లాట్ఫారం మీద. లోకమాన్య తిలక్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్. మన బండి 5వ నెంబర్లోకి వచ్చింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ చాలా బాగుంది. కాకపోతే ఒకటైతే మైనస్ కనపడింది నాకు కొద్దిగా. ఛార్జింగ్ సాకెట్లు అనేది పనిచేయలేదు. నేను కూర్చున్న దగ్గర సీట్లో నా సీటు పనిచేయలేదు, పక్క సీటు పనిచేయలేదు. అది కొద్దిగా లోపం అయితే కనిపించింది. మిగతా అంతా బాగుంది జర్నీ పరంగా. నాగ్పూర్ స్టేషన్లో బాగా చల్లటి వాతావరణం ఉంది, బాగుంది. వర్షం కూడా పడింది కాబట్టి ఓకే. నాగ్పూర్ స్టేషన్లో దిగగానే మన తెలుగు పేరు అయితే వినిపించింది. విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వస్తుందని అనౌన్స్మెంట్ చెప్తున్నారు. ఇలా మన తెలుగు పేరు ఏంటంటే చాలా బాగుంటుంది కదా, బాగుంది. కరెక్ట్గా నాగ్పూర్ స్టేషన్ దిగగానే మన తెలుగు పేరు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇది ఒక సంతోషం. ఏ స్టేట్లో ఉన్నా మన తెలుగు పేరు ఏంటంటే అదొక సంతోషం కదా. ఇదే ఇప్పుడు మనం వచ్చిన బండి వందే భారత్ ఎక్స్ప్రెస్. పుట్టూరు బ్రిడ్జి ఎక్కాను, బ్రిడ్జి పై నుంచి చూపిస్తున్నాను. C10 మనం వచ్చింది. ఇది C11. ఎదురు కనిపించే 12, వెనక 13, 14 వరకు ఉన్నాయి. కరెక్ట్గా కొంచెం పైకి చూస్తే రోడ్డు బ్రిడ్జి కనిపిస్తుంది. ఇది ఎంత దూరాన్ని ఉన్నా కూడా మనం గుర్తుపట్టవచ్చు ఇది నాగ్పూర్ స్టేషన్ అనేది. కరెక్ట్గా నడి స్టేషన్లో ఉంటుంది. నడి స్టేషన్ పైనుంచి రోడ్డు బ్రిడ్జి అయితే వెళ్ళింది. ఈ బ్రిడ్జిని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడున్నా సరే మన ఇండియా మొత్తం మీద ఇలాంటిది నడి స్టేషన్ మీద నుంచి వెళ్ళే బ్రిడ్జి ఎక్కడ లేదు, నాగ్పూర్లో మాత్రమే ఉంది స్పెషల్ ఇది. అలాగే డైమండ్ క్రాసింగ్ కూడా ఉంది. అక్కడ నాకు కుదరలేదు చూపించేదానికి. డైమండ్ క్రాసింగ్ అంటే 4 లైన్లు ఒకే దగ్గర కలుస్తాయి అన్నమాట. 4 వైపుల నుంచి వచ్చే ట్రాక్, అది డైమండ్ క్రాసింగ్ అంటారు కదండి. ఇది బ్రిడ్జికి సంబంధించి ఇలా ఉంది. విధాన్ భవనం, సాదరు, క్యాంప్ టీ రోడ్డు పైన ఉన్న పేర్లు. వెళ్ళే మార్గం ఇప్పుడు మనం 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వెళ్ళి మనం స్టే చేయడానికి ఏమన్నా ఎత్తుక్కోవాలి. మనకు రేపు ఉదయం 5 గంటలకు బండి మళ్ళీ. ఇప్పుడు ప్రస్తుతం 5వ నెంబర్లో ఉన్నాము, 1వ నెంబర్కి వెళ్ళాలి. కొద్దిగా వర్షం పడి ప్లాట్ఫారం మీద నీళ్లు కూడా ఉంటాయి ఫుట్పాత్ మీద. నాగ్పూర్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది. అసలు ఎలా ఉందంటే నాగ్పూర్ రైల్వే స్టేషను మెయిన్ ఇది ఒక కోటలాగా ఉంటుంది. 100 సంవత్సరాలు అయిందంటే కరెక్ట్గా 2025కి. 1925లో కట్టారు. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలోకి వచ్చేసింది నాగ్పూర్ రైల్వే స్టేషన్. ఛత్రపతి శివాజీ ఏరియా.